మీ ఫోన్ హ్యాక్ అయిందో లేదో మీకు తెలుసా? మీ పర్సనల్ డేటా లీక్ అవుతుందా తెలుసా మీకు? ఇప్పుడు చూపించే 3 ప్రాబ్లమ్స్ అయితే మీ ఫోన్‌లో ఉంటే ఇప్పుడే జాగ్రత్త తీసుకోండి మీ ఫోన్‌ని. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫసీ మొబైల్ హబ్. ఈరోజు ఈ వీడియోలో అయితే మీ ఫోన్ హ్యాక్ అయిందో లేదో అనేది ఈ వీడియోలో అయితే పూర్తిగా అయితే చూద్దాం ఫ్రెండ్స్. చలో ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ నేను చెప్తా మీ ఫోన్ హ్యాక్ అయిందో లేదో అనేది. ఫస్ట్ ప్రాబ్లమ్ వచ్చేసి మీ ఫోన్ బ్యాటరీ చాలా ఫాస్ట్‌గా దిగిపోవడం ఫ్రెండ్స్. మీకు తెలియకుండానే మీ ఫోన్ అనేది యూజ్ చేయకుండానే ఫోన్ బ్యాటరీ అయితే దిగిపోతుందా? అయితే దీనికి ఇదొక ప్రాబ్లమ్‌గా మనం చెప్పవచ్చు ఫ్రెండ్స్. మీకు తెలియకుండానే మీ ఫోన్‌లో అనేది యాప్స్ అనేది బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ కావడం జరుగుతుంది. ఇది గూడా ఒక ప్రాబ్లమ్ చెప్పవచ్చు మనం. సెకండ్ వచ్చేసి మీ ఫోన్ చాలా స్లో అయిపోయిందా? ఇంకా చాలా ల్యాగ్ అండ్ ఇంకా మీ ఫోన్ హ్యాంగ్ అవుతుందా? ఇది గూడా ఒక ప్రాబ్లమ్‌గా మనం చెప్పవచ్చు. ఫోన్ హ్యాక్ అయింది చెప్పడానికి. మీ ఫోన్‌లో అన్నోన్ యాప్స్ అన్నీ ఇన్‌స్టాల్ అయ్యి ఉన్నాయా? అయితే ఇదే అయితే మెయిన్ రీజన్‌గా చెప్పవచ్చు. మీకు తెలియకుండానే యాప్స్ అనేది మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ కావడం వల్ల మీ ఫోన్ అనేది చాలా వరకు హ్యాక్ అయిపోతుంది ఫ్రెండ్స్. యాప్స్ అన్నిటిని మీ ఫోన్‌లో నుంచెల్లి వెంటనే అయితే డిలీట్ చేసేయండి. థర్డ్ వచ్చేసి మీ ఫోన్‌లో మీకు తెలియకుండానే చాలా ఫోన్ ఓపెన్ చేయంగానే స్క్రీన్ మీద యాడ్స్ వస్తున్నాయా? మీ నోటిఫికేషన్ మీద మొత్తం యాడ్స్ వస్తున్నాయా ఫ్రెండ్స్? అయితే ఇది కూడా ఒక విధంగా చెప్పాలంటే మీ ఫోన్ హ్యాక్ అయిందని అర్థం ఫ్రెండ్స్. మీరు ఫోన్ యూజ్ చేయకుండానే మీ డేటా అనేది చాలా ఫాస్ట్‌గా అయిపోతుందా? అయితే మీ ఫోన్ అనేది హ్యాక్ అయిందని అర్థం ఫ్రెండ్స్. ఎందుకంటే ఫోన్ అనేది బ్యాక్‌గ్రౌండ్‌లో యాప్స్ రన్ కావడం వల్లనే మీ డేటా అనేది త్వరగా అయిపోతుంది. ఇంకా మీ ఫోన్ హ్యాక్ అయితే ఫ్రెండ్స్ మీకు తెలియకుండానే అన్నోన్ కాల్స్ వెళ్తాయి అండ్ అన్నోన్ మెసేజెస్ కూడా వెళ్తాయి. మీకు తెలియకుండానే మీ ఫోన్ అనేది హ్యాక్ కావడం వల్ల. మీ ఫోన్ హ్యాక్ కాకుండా అయితే మీరు తప్పకుండా అయితే జాగ్రత్త అయితే తీసుకోండి ఫ్రెండ్స్. దీనికి ఒకటే సొల్యూషన్ ఫ్రెండ్స్. మీ ఫోన్ ఓపెన్ చేయండి. అక్కడ సెట్టింగ్స్ ఎళ్ళండి. దాంట్లో యాప్స్ ఉంటాయి ఫ్రెండ్స్. యాప్స్‌లో ఎళ్ళండి. యాప్స్ అన్నోన్ యాప్స్ అన్నీ ఏమేమి కనిపిస్తాయి మీ ఫోన్‌లో అన్నోన్ యాప్స్ అన్నీ ఇన్‌స్టాల్ అయ్యి ఉంటే మీరు వెంటనే దాన్ని డిలీట్ చేసేయండి ఫ్రెండ్స్. ఈ ఫోన్‌లో అయితే ఏమేమి యాప్స్ అయితే ఇన్‌స్టాల్ అయ్యి ఉన్నాయో ఆ యాప్స్ అయితే పక్కా చెక్ చేయండి. అది చెక్ చేసి దాంట్లో వచ్చేసి మనం పర్మిషన్స్ ఉంటది. ఆ పర్మిషన్ మనం ఏమేమి ఇస్తున్నామో కెమెరా పర్మిషన్, కాంటాక్ట్ పర్మిషన్ అవన్నీ పర్మిషన్స్ అయితే మీరు వెంటనే ఆఫ్ చేయండి. దీనివల్ల మీ యొక్క పర్సనల్ డేటా అనేది చాలా వరకు లీక్ కావడం జరుగుతుంది. ఒక అప్లికేషన్ అయితే యూజ్ చేయండి ఫ్రెండ్స్. యాంటీ వైరస్ అప్లికేషన్. ఏదైనా వైరస్ ఉంటే మీ ఫోన్ అయితే త్వరగా అయితే క్లీన్ చేయడం జరుగుతుంది అప్లికేషన్ వల్ల. లాస్ట్ ఆప్షన్ వచ్చేసి మీ ఫోన్ అనేది రీసెట్ చేయండి. ఫ్యాక్టరీ రీసెట్ అయినా మొత్తం లేదా సెట్టింగ్ రీసెట్ అయినా కంపల్సరీ చేయండి. మీ ఫోన్ హ్యాక్ అయింది అనేది తెలిసి ఉంటే అయితే మొత్తం డేటా అనేది రీసెట్ చేయండి బ్యాకప్ చేసుకొని. లేదంటే మీ పర్సనల్ డేటా మొత్తం అనేది ఇంకా లీక్ కావడం జరుగుతుంది. ఇంకో ఏ విధంగా చెక్ చేయాలంటే ఫస్ట్ మీ ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ చేసేయండి ఫ్రెండ్స్ 5-10 మినిట్స్ వరకు. దాని తర్వాత మీ ఫోన్ అయితే ఒకసారి చెక్ చేయండి. మీ ఫోన్‌గా ఇప్పుడు కూడా ఫోన్ వేడిగా ఉంటే మీ ఫోన్‌లో యాప్స్ అనేది రన్ అవుతున్నాయి అర్థం. అంటే మీ ఫోన్ అనేది హ్యాక్ అయిందని అర్థం ఫ్రెండ్స్. మీ ఫోన్ చల్లగా ఉంటే నార్మల్ కండిషన్‌లో అయితే మీ ఫోన్ అనేది హ్యాక్ కాలేదు. మీ ఫోన్ అనేది నార్మల్. ఇలా చేస్తే మీ ఫోన్ అనేది చాలా సేఫ్‌గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే ఫ్రెండ్స్ నా ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ఫ్రెండ్స్ వీడియోని అయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం అయితే నా ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ.